సో రైట్ నౌ ఐ డిడ్ మై ఎంబీబీఎస్ ఫ్రమ్ చైనా. సో నెక్స్ట్ వచ్చి నేను వేరే వేరే చోట్ల వర్క్ చేశాను. రైట్ నౌ ఐ వర్కింగ్ ఇన్ ఢిల్లీ. హంగా సో నేను మీకు షింగ్రింగ్ చాట్లో కూడా సారీ చైనాలో అన్నారు కదా, అందుకనే నైస్ టు మీట్ యూ అని చైనీస్లో చెప్పాను అంతే. సో ఐ డెంట్ సరిగ్గా వెళ్ళదు. సో రైట్ నౌ ఐమ్ ఇన్ ఢిల్లీ. ఐఎమ్ వర్కింగ్ ఇన్ ఎమర్జెన్సీ ఇన్ హాస్పిటల్ ఓవర్ హియర్. సో చాట్లో కూడా మీకు చెప్పినట్టు ఏంటంటే లైక్ ఐఎమ్ నాట్ దట్ రిలీజియస్ యాజ్ వెల్. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ ఇస్ దట్ ఇక్కడికి వచ్చాక నేను యాక్చువల్గా November 15th అలా వచ్చాను అనమాట. సో ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉంటుంది కదా. చాలా కేసెస్ చూసా. లైక్ ఇఫ్ యూ నో సిఓపిడి అనే కేసెస్ ఏంటి అంటే లైక్ ఎక్స్ స్మోకర్స్లో ఎక్కువ వస్తుంది అనమాట సిఓపిడి అనేది. రైట్ రైట్. సో ఈ నవంబర్ డిసెంబర్ నుంచి ఏంటంటే ఇది ఎప్పుడైతే చలి ఎక్కువ అవుతుందో ఇది పెరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ పీపుల్ హిస్టరీ లైక్ 10 పేషెంట్స్ వస్తే 10 పేషెంట్స్లో ఆల్మోస్ట్ 5 to 8 పీపుల్ హిస్టరీ ఏంటంటే ఈయనకి అగ్రవేట్ అయ్యింది దివాళి నుంచి అగ్రవేట్ అయ్యిందని చెప్పేవారు అనమాట. ఇది ఆల్రెడీ ప్రూవెన్ ఫ్రమ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అండి. ఇది ఇప్పుడు కాదు. అంటే నేను ఇది ఎప్పుడు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నా అంటే లైక్ దేర్ ఆర్ సెట్ ఆఫ్ పీపుల్ హూ సెడ్ దట్ మా పండగ అప్పుడే ఎందుకు మీకు ప్రాబ్లం వస్తుంది. సో జస్ట్ ఐ వాంట్ టు పాయింట్ అవుట్ దిస్ వన్. సింపుల్. దానికి ఎవరికైతే ఎఫెక్ట్ అవ్వదో వాళ్ళు అరుస్తారండి. ఇప్పుడు ఎవరింట్లో అయితే ఆస్తమా వచ్చి లేదా ప్రాణాంత పరిస్థితికి వచ్చి ఉన్నోళ్ళు వాళ్ళకి అర్థమవుద్ది మ్యాటర్. అరే ఇది దిగజారుతున్న పొల్యూషన్ వల్లనే అని. సో ఎవరైతే ఉన్నంత మన సైడ్ లేదు కాబట్టి వాళ్ళ వాయిస్ ఇంకా ఎక్కువ వస్తుంది. సో ఇప్పుడు చచ్చేది వాళ్ళే అన్నప్పుడు వాళ్ళ సొంత వాళ్ళు చచ్చిపోతున్నా సరే వాళ్ళకి అదేంటి నా పంతం విషయం ఏంటంటే ఇది వాళ్ళకి ఆ మతానికి సంబంధం లేని విషయం అండి. రాముడు అయోధ్యకు వచ్చాడు అన్నప్పుడు బాంబులు పేలలేదు. ఓకే, ఆ టైంలో ఏమున్నాయండి క్రాకర్స్ ఏమున్నాయండి, ఎంత టెక్నాలజీ ఇవన్నీ 60-70 ఇయర్స్ మాత్రం నుంచే మొదలైన కహానీలు ఇవన్నీ. ఓకే, 60-70 ఇయర్స్. అంతకుముందు అసలు ఈ గన్ పౌడర్ అవి ఇది తయారు చేసింది చైనా వాడు. సో చైనా నుంచి తయారు ఇక్కడ తీసుకురావడం, తర్వాత బాంబులు చేసుకోవడం, తర్వాత అది ఏంటంటే సివిలియన్స్ పేల్చుకోగలిగిన లెవెల్లో తక్కువ సైజులో తక్కువ మోతాదులో బాంబులు తయారు చేయాలి. చైనా నేను ఎందుకు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాను అంటే లైక్ మా 6 years ఆఫ్ కోర్స్ లో అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే కనుక వీఆర్ నాట్ అలౌడ్ టు ఫైర్ క్రాకర్స్ అట్ ఎనీ ప్లేస్. ఈవెన్ మనము క్యాంప్ ఫైర్ వేసుకుంటాం కదా, అది కూడా ఎక్కడ పడితే అక్కడ వేసుకోవడానికి ఉండదు. వాళ్ళది కంట్రోల్డ్ ఇది సెలబ్రేషన్ అండి. వాళ్ళ చైనీస్ న్యూ ఇయర్ లో కూడా విపరీతమైన ఫైర్ వర్క్స్ ఉంటాయి. బట్ అది కూడా ఏంటంటే ఒక స్పెసిఫిక్ ప్లేస్ చెప్తారు, అక్కడికి వెళ్ళి స్పెసిఫిక్ అమౌంట్ ఆఫ్ క్రాకర్స్ మాత్రం కాల్చాలి. సో వీళ్ళకి వచ్చేసరికి పంతమేనండి, జస్ట్ పంతం. ఏంటంటే మా మతాన్ని ఏమిటి మా మతంలో ఉన్న ఆచారం, ఇది ఆచారం కాదు, జస్ట్ పంతం ఇది. అది వాళ్ళు ఇంకొక కపుల్ ఆఫ్ ఇయర్స్ దాకా తెలియదండి. ఎనీ డాక్టర్ వాళ్ళు ఏంటంటే ఈ మన లివర్ డాక్టర్ ఎలా అయితే బాధపడుతున్నాడో ఎనీ లంగ్ డాక్టర్ ఆర్ పల్మనరీ డాక్టర్ విల్ హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం. ఏంటంటే కళ్ళెదురుగా చచ్చిపోతున్నా సరే ఏం చేయలేడు పాపం. అంటే నేను స్పెసిఫిక్ ఎందుకు మెన్షన్ చేస్తాను అంటే నేను ఎమర్జెన్సీలో వర్క్ చేస్తున్నా. పీపుల్ కమ్ విత్ సడన్ గా ఏంటంటే వాళ్ళు షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ వస్తుంది. లైక్ ఆక్సిజన్ తీసుకుంటారు కానీ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ అయిపోయి దే గో ఇన్ టు కోమా. సో అందుకని చెప్పి అంటే లైక్ త్రూ యూ ఐ జస్ట్ వాంట్ సమ్ పీపుల్ టు అండర్స్టాండ్ దిస్ థింగ్ దట్ పొల్యూషన్ లెవెల్స్ ఎంతవరకు ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ లైఫ్స్. విచిత్రం ఏంటంటే మన సొసైటీ ఎలా ఏడిసిందంటే యువర్ నేమ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ ఇన్ఎలిజిబుల్ టు టాక్ దట్ అండి. అన్ఫార్చునేట్లీ దట్స్ ద డిస్గస్టింగ్ థింగ్. నేను చాలా చోట్ల చెప్తా ఏంటంటే జస్ట్ నా నేమ్ చూసి పెడతారు. అరే ఐఎమ్ నాట్ affiliated to any religion. I barely do namaz. అండ్ నేను మా ఇంట్లో తిరుగుతూ ఉంటాను, నమాజ్ ఎందుకు చేయవరా అది ఇది అని చెప్పి. లైక్ ఐ యూస్ టు బి వెరీ రిలీజియస్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్. టు బి ఫ్రాంక్, ఎంబీబీఎస్ ఉన్నప్పుడు లైక్ ఐఎమ్ లుకింగ్ ఎట్ ద ఆఫ్ఘనిస్తాన్ వీడియోస్, వాట్ ఎవర్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్, అండ్ సౌదీ అరేబియా వీడియోస్ ఇవన్నీ చూసిన తర్వాత ఎట్ సమ్ పాయింట్ ఐ రియలైజ్ దట్ రిలీజియన్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ మేకింగ్ ద పీపుల్ టు బిహేవ్ ఇన్ దిస్ వే. ఆల్ రిలీజియన్స్ ఆర్ టాక్సిక్ బట్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుంది. ఎస్, నాకు ఎప్పుడైతే ఇది కొంచెం అర్థం అవడం స్టార్ట్ అయిందో ఐ స్టార్టెడ్ లైక్ ఓకే, I need to be like somewhat restrictive in my opinion, in my expression of my religion.
and rather think like an individual, like see the individual as like a human. ఇప్పుడు ఢిల్లీలో అంటే ఆబ్వియస్లీ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. ఐఎమ్ జస్ట్ కోటింగ్ అన్ ఎగ్జాంపుల్. ఢిల్లీలో ఆబ్వియస్లీ ముస్లిమ్స్ ఎక్కువ మంది ఉంటారు. సో పేషెంట్స్ వచ్చేటప్పుడు కూడా లైక్ అందరూ అడగరు, బట్ ఫ్యూ పీపుల్ ఆస్క్ మై నేమ్, లైక్ ఇఫ్ దే ఆర్ ముస్లిం అండ్ ఇఫ్ ఐఎమ్ ముస్లిం అండ్ దే ట్రై టు కాన్వర్సేట్ విత్ మీ. అది సో అప్పుడు కాన్వర్సేషన్ చేసాం, నేను ఒక్కటే చెప్తా, లైక్ మీరు ఎవరు అనేది, మీకు వాళ్ళు తెలుసా వీళ్ళు తెలుసా అనేది దాంతో నాకు సంబంధం లేదు. పేషెంట్ వచ్చాడు, నాకు పేషెంట్కి ఎలా ఉన్నది, పేషెంట్ బాగు చేయడం నా వృత్తి, అంతవరకునే ఉంటుంది నాది. ఆ నెక్స్ట్ వరకు ఏమి మిగతాదంతా నాకు పట్టించుకోవడం లేదు. సో ఇదైతే నేను చాలాసార్లు ఫేస్ చేశాను, లైక్ నా నేమ్ వల్ల చాలాసార్లు అయితే ఫేస్ చేశాను. లైక్ ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు టాక్ అబౌట్ సమ్ ఫ్యూ థింగ్స్. సేమ్ థింగ్ అండి. ఇప్పుడు ఆ లివర్ డాక్టర్ ఉన్నాడు కదా, సో హీస్ అబీ ఫిలిప్స్ అనమాట. అంటే హీస్ రాషనలిస్ట్, హీ రినౌన్స్డ్ హిస్ క్రిస్టియన్ రిలీజన్ లాంగ్ టైమ్ అగో. కానీ బికాస్ హిస్ నేమ్ ఇస్ అబీ ఫిలిప్స్, ఇది యాంటీ ఇండియన్ అని, ఏంటి హిందూ వ్యతిరేకి అని కామన్ అనమాట. దిస్ ఇస్ వెరీ ఆయుర్వేదంలో ఉన్న హెవీ మెటల్స్ అవి వాటి గురించి నెగిటివ్ గా చెప్తారు కదా. చైనాలో ఉన్నప్పుడు కూడా ఆ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ వల్ల మన నెఫ్రాలజీ యూనిట్స్ లో హాఫ్ ఆఫ్ ది పేషెంట్స్ ఆర్ ద పీపుల్ who are affected by the traditional Chinese medicine. Adverse effects వల్ల కిడ్నీ ఫెయిల్ అయ్యి అడ్మిట్ అయిన వల్ల హాఫ్ పీపుల్ ఉండేవారు నెఫ్రాలజీ యూనిట్ లో. డెఫినెట్లీ అండి. ఇప్పుడు ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ ఆర్ అంటే వాటి టైంలో కొంతమందికి పనిచేసే, కొంతమంది చచ్చిన వాళ్ళు చచ్చారు, బతికిన వాళ్ళు బతికారు. Now that we know that they are toxic. ఆయుర్వేదం కూడా మీరు చూసినప్పుడు, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ ఐఎమ్ కోటింగ్ ఆర్ నాట్, సేమ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ లో కూడా లివర్ ని అగ్ని అంటారు, బ్లడ్ నేమో నీళ్ళు అంటారు. లైక్ మన ఆయుర్వేదంలో కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దే టెల్ ద సేమ్ థింగ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సమ్వేర్ సిమిలర్. సో ఈ ట్రెడిషనల్ మెడిసిన్స్ అనేది ఇప్పుడు యూస్లెస్ అండి. ఇప్పుడు వాటిలో ఉన్న మంచి ఏదైనా ఉంటే ఆల్రెడీ తీసేసుకుని చేసేయాలి తప్ప, నౌ దేర్ ఇస్ నో యూస్ టు పాత కాయిదాలు పట్టుకుని. ఐ కెన్ కోట్ లైక్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ లాస్ట్ వీకే వచ్చింది ఒక కేసు. ఒక ఆవిడికి పాపం బ్లీడింగ్ అవుతుంది అనమాట, 65 years old. మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి క్యాన్సర్. నోస్ బ్లీడా? నో, వెజనల్ బ్లీడ్. ఓకే ఓకే ఓకే, ప్రాబ్లీ మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ విల్ బి క్యాన్సర్. సో ఆవిడకి ఏంటంటే ఆయుర్వేదం దగ్గర తీసుకెళ్ళి ఒక 1.5 years అక్కడ వేస్ట్ చేశారు. which will be like very crucial period in her treatment. Like ఒకసారి జస్ట్ ఆలోచించండి, లైక్ 1.5 years ముందు ఇన్ కేస్ డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్ లో ఉన్నప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అవుట్కమ్ ఎలా ఉండేది, లైక్ 1.5 years తర్వాత మీరు వర్సన్ చేసి వచ్చాక అవుట్కమ్ ఎలా ఉంటుంది. అండ్ ద మోస్ట్ రిగ్రెట్ థింగ్ విచ్ ఐ ఫీల్ ఇస్, పేషెంట్స్ ఇలా ఎండ్ స్టేజ్ లో తీసుకొచ్చి కూడా మీరు బ్రతికించలేదు అని చెప్పి అంటారు చూసారా. ఇది ప్రస్తుతం ఉన్న డాక్టర్స్ అందరికీ ఉన్న ప్రాబ్లం అండి. అది ఏంటంటే వాళ్ళు దేవుడిని అడగరు, వాళ్ళ ఏంటి ఈ నాటు వైద్యుడిని, ఆయుర్వేద వైద్యుడిని అడగరు. చివరిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగరు. ఆర్ఎంపీ మొత్తం చెడగొట్టి మా దగ్గర తీసుకొచ్చినా సరే మేము బతికిచ్చేయాలి. లాస్ట్ ఎండ్ స్టేజ్ లో ఉన్నా సరే మేము బతికిచ్చేయాలి. సో these are the things which I want to put for all the audience. I don't know, like my name comes in between for you to think or not, but please, pollution has come to such level that it is affecting our lives. దివాళీ రోజు మీరు క్రాకర్స్ కాల్చుకొని ఉండడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చి న్యూ ఇయర్ కూడా క్రాకర్స్ కాల్చుకొని ఉంచడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్, రిలీజియన్ కంటే ముందు లైక్ థింక్ అబౌట్ పీపుల్ యాజ్ ఎ హ్యూమన్స్. Keep human beliefs first than your religion, which I am doing it right now. నా నేమంటే మా ఇంట్లో వాళ్ళు పెట్టారు కాబట్టి ఇప్పుడు నేను మార్చుకోవడానికి కూడా లేదు. నా పాస్పోర్ట్ అన్నీ వచ్చేసింది కాబట్టి నేను మార్చుకోవడానికి ఉండదు ఇప్పుడు. సో రిమైనింగ్ పీపుల్, ప్లీజ్ థింక్ అబౌట్ దిస్. I just want to share my experience, so I thought like అందుకని సత్యన్వేషి గారికి నేను మెసేజ్ చేశాను, I want to share my experience during with this అండి అని చెప్పి. Sure అండి. Okay, yeah, thank you. Thanks a lot అండి. Thank you.